Psalm 9, ఫస్ట్ వర్స్ చదువుకుందాం. I will praise thee, O Lord, with my whole heart. I will shew forth all thy marvelous works. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది దావీదు గారు రాసినటువంటి కీర్తనగా మనకు కనపడతా ఉంది. సో దావీదు గారు అంటున్నారు, ఐ విల్ ప్రైజ్ ది ఓ లార్డ్ విత్ మై హోల్ హార్ట్. మరి పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించేదను అని మరి దావీదు గారు అంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. మనందరూ తెలిసిన విధంగా డ్యూట్రానమీ 6:5లో చూసినట్లయితే నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైట్. మరి దేవుణ్ణి మరి హృదయపూర్వకంగా లేదా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమించాలంటే దేవుని యొక్క మహా ఆశ్చర్య కార్యాలను మనం అర్థం చేసుకునే వారంగా ఉండాలి. దేవుడు మన పట్ల ఏం చేశాడు అన్నది మనం అర్థం చేసుకునే వారంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే దేవుని ప్రేమ మనకు అర్థమవుతుంది. ఆ విధంగా మనం ఇన్ రిటర్న్ మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతో మరి ప్రేమించగలుగుతాము. ఎప్పుడైతే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మరి దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించగలుగుతాము. మరి దావీదు అదే చెప్తా ఉన్నాడు, పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తున్నాను ఆరాధిస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే, యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించేదను. మరి దావీదు జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు, ఆ మార్వెలస్ వర్క్స్ని హీ వాజ్ రిమెంబరింగ్ అగైన్, రిమెంబర్ చేసుకుంటూ ఆయన హృదయంలో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఈ యొక్క 9th సామ్ని మనము మెడిటేట్ చేసినట్లయితే ఎందుకు మరి అంత పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నాడు స్తుతిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. మరి మొదటిగా మనం చూసుకుంటే వర్స్ 14లో చూస్తే, సామ్ 9 వర్స్ 14లో చూసినట్లయితే ఇంగ్లీష్లో అయితే 13th ఉందండి, లాస్ట్లో, thou that liftest me up from the gates of death. తెలుగులో చూసుకున్నట్లయితే మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. మరి మరణ ద్వారం నుండి ప్రవేశించకుండా విమోచించే దేవుడా అని మొదటిగా మరి దావీదు మాట్లాడుతున్నట్లు మనం చూడవచ్చు. మరి ఎందుకు అలా అంటున్నాడని చూసుకున్నట్లయితే కీర్తన 14 సామ్ 14లో చూసినట్లయితే ఫస్ట్ వర్స్ నేను చదువుతాను. The fool hath said in his heart, there is no God, they are corrupt, they have done abominable works, there is none that doeth good. సో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడునూ లేడు. మరి మనకి ఎఫెసియన్స్ చాప్టర్ 2:12లో చెప్పినట్టు మరి లోకమందు మనం దేవుని లేని వారుగా ఉంటా ఉన్నాము, అసహ్య కార్యములు చేసేవారుగా ఉంటా ఉన్నాము, చెడిపోయిన వారుగా ఉంటా ఉన్నాము. ఆ సమయంలో అదేవిధంగా మరి మనలో ఏమాత్రం కూడా మంచితనం లేదు అని మనం చూస్తూ ఉన్నాము. 2వ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ సామ్ 14 2nd వర్స్ చూసినట్లయితే, ద లార్డ్ లుక్ డౌన్ ఫ్రమ్ ద హెవెన్ అపాన్ ద చిల్డ్రన్ ఆఫ్ మెన్ టు సీ ఇఫ్ దేర్ వర్ ఎనీ దట్ డిడ్ అండర్స్టాండ్ అండ్ సీ గాడ్. మరి దేవుడు ఆకాశం నుండి తన కన్నులార్ల నరులను చూస్తూ మరి పరిశీలిస్తున్నాడంట. పరిశీలించి ఎవరైనా నా ప్రేమను అర్థం చేసుకునేవారు ఉన్నారా, నన్ను వెదికేవారు ఎవరన్నా ఉన్నారా అని మరి దేవుడు ఆకాశం నుండి తన కన్నులార నరులను చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉన్నప్పుడు ఏమైందండి, 3వ వచనం చూస్తే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. మరి నరులను చూస్తూ ఉన్నప్పుడు ఒక్కళ్ళు కూడా దేర్ ఈజ్ నన్ దట్ డూత్ గుడ్ అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందరూ దే ఆర్ ఆల్ గాన్ అసైడ్, దే ఆర్ ఆల్ టుగెదర్ బికమ్ ఫిల్దీ. మరి ఆ పరిస్థితి, ఇదే పరిస్థితిని మనము మరి నోవహు కాలంలో చూస్తాము. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, జెనసిస్ చాప్టర్ 6:12 చదువుదాం. అక్కడ చదివినట్లయితే జెనసిస్ చాప్టర్ 6:12లో మరి అక్కడ కూడా దేవుడు నరులను చూస్తున్నాడంట. అండ్ గాడ్ లుక్డ్ అపాన్ ద ఎర్త్ అండ్ బిహోల్డ్ ఇట్ వాజ్ కరప్ట్.
మరి నరులను దేవుడు మరి ఆ సమయంలో కూడా చూసినప్పుడు వాళ్ళు కూడా కరెక్ట్గా ఉన్నారు. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గంను చెరిపివేసుకొని ఉండిరి. అయితే మరి దేవుడు ఏమంటున్నాడంటే నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఇక్కడ ఏం చెప్తున్నాడు నోవాకు, ద ఎండ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్ ఈస్ కమ్ బిఫోర్ మీ, ఫర్ ద ఎర్త్ ఈస్ ఫిల్డ్ విత్ వయలెన్స్ త్రూ దెమ్ అండ్ బిహోల్డ్ ఐ విల్ డిస్ట్రాయ్ దెమ్ విత్ ద ఎర్త్. మనము కూడా మరి రోమన్స్ 3:10 చూస్తాం కదా, మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దెర్ ఈజ్ నన్ డర్త్ గుడ్. సో అలాంటి పరిస్థితి మరి రోమన్స్ 3:23 మనం చూసినట్లయితే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఎవ్రీబడి కమ్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అని మనం చూస్తూ ఉన్నాము. నోవహు సమయంలో చూసాము, అక్కడ దేవుడు నరులను చూచినప్పుడు ఒక్కళ్ళు కూడా మరి అందరూ కూడా చెడిపోయి ఉండెను అని మనం చూస్తూ ఉన్నాము. మరి రోమన్స్ 3 కూడా మనం అదే చూస్తూ ఉన్నాం. మన పరిస్థితి కూడా అదే, చెడిపోయిన పరిస్థితి, అసహ్య కార్యములు చేసేటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఆ సమయంలో ఎఫెషియన్స్ చాప్టర్ 2 4 to 6 వర్సెస్ చదువుకున్నప్పుడు మనం అక్కడ చూస్తాం కదండి. లెట్స్ రీడ్ ఎఫెషియన్స్ చాప్టర్ 2 4 to 5 నేను చదువుతాను క్విక్గా. సో 4th verse చదువుతున్నాను. బట్ గాడ్ హూ ఈజ్ రిచ్ ఇన్ మర్సీ ఫర్ హిస్ గ్రేట్ లవ్ వేర్ విత్ హీ లవ్డ్ us even when we were dead in sins hath quickened us together with Christ and hath raised us up together and made us sit together in heavenly places in Christ Jesus. సో మన పరిస్థితి కూడా అది. నోవాహు కాలంలో జరిగిన పరిస్థితి, దేవుడు నరులను చూచినప్పుడు వారంతా చెడిపోయినటువంటి పరిస్థితి, ఒక్కడు కూడా మేలు చేసేవాడు లేడు, ఒకళ్ళు కూడా మరి మంచి చేసేవాళ్ళు లేకుండా ఉన్నారు. కానీ దేవుడు మన యందు కరుణా సంపన్నుడై ఉన్నాడంట, మహాప్రేమ చూపించాడంట. ఆ మహాప్రేమ ద్వారా మనల్ని మరి ఆ యొక్క కల్వరి సిల్వలో రక్తం కార్చడం ద్వారా మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మరి ఆ యొక్క క్రీస్తుతో మరి కూడా బ్రతికించును అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే మన పోర్షన్కి వెళ్ళి Psalm 9 చూసినట్లయితే దావీదు గారు అదే అంటా ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే, మరణ ద్వారం నుండి నన్ను మరి విడిపించినటువంటి దేవా అని మరి Psalm 9 14th verse చూస్తే అక్కడ ఏమంటున్నాడండి, మరణ ద్వారం ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అని చెప్తూ మరి 13th verse తెలుగులో అయితే, నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధ చేయుచు సియోను కుమార్తె గుమ్మంలో నీ రక్షణ బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. ఇదేమంటున్నాడు ఇంగ్లీష్లో 14th verse అయితే, దట్ ఐ మే షూ ఫోర్త్ ఆల్ దై ప్రేజ్ ఇన్ ద గేట్స్ ఆఫ్ డాటర్ ఆఫ్ జయన్ ఐ విల్ రిజాయిస్ ఇన్ దై సాల్వేషన్. మరి నేను మరణ ద్వారం ప్రవేశించకుండా నన్ను విమోచించిన దేవా, నాకు నువ్విచ్చిన రక్షణను బట్టి నేను హర్షిస్తూ ఉన్నాను. మరి ఆ యొక్క సియోను కుమార్తె గుమ్మంలో, ఆ యొక్క యెరూషలేములో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు పట్టబడి ఆ సిలువలో మరి రక్తం కాచడం ద్వారా మరి మన పాపమును ఆయన మీద పాపముగా చేయబడి, మన శాపం ఆయన మీద శాపముగా చేయబడి రక్త ప్రోక్షణ జరిగించి మరి పవిత్రపరిచిన విధానాన్ని బట్టి మరి ఆ రక్షణను బట్టి నేను ఆనందిస్తున్నాను అని దావీదు గారు చెప్తా ఉన్నారు. మన పరిస్థితి కూడా అదే కదా. మరి దేవుడు మన కొరకు ఆ యొక్క కల్వరి సిలువలో కార్చిన రక్తం ద్వారా మరి ఆ యొక్క 3వ దినం లేపబడడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా దేవుడు గలవారిగాను మరి రక్షణను పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రక్షణను బట్టి మనము హర్షించే వారంగా మరి వీ నీడ్ టు రిజాయిస్ ఇన్ దై సాల్వేషన్. ఎప్పుడైతే దేవుని యొక్క రక్షణ మనము ఇఫ్ యు రిజాయిస్ ఇన్ దై సాల్వేషన్ యూ విల్ వర్షిప్ విత్ హోల్ హార్టెడ్లీ ఆర్ విత్ ఆల్ యువర్ హార్ట్. మరి అది అర్థం చేసుకునేవారు కదా దావీదైతే అదే అర్థం చేసుకొని ఏమంటున్నాడండి, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను అంటా ఉన్నాడు. ఆయన అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను అని చెప్తున్నాడు. ఆయన అద్భుత కార్యాలను, ఆ రక్షణను ఇచ్చిన దేవుడు, మరి ఎవరు ఇవ్వలేనటువంటి ఆ రక్షణ ఇచ్చిన దేవుడిని ఆ విధంగా మరి పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను అంటున్నాడు. మనం కూడా మరి వీ నీడ్ టు రిజాయిస్ ఇన్ దై సాల్వేషన్ అండ్ వర్షిప్ హోల్ హార్టెడ్లీ. అది మొదటిగా మనం చూసుకున్నాము. Psalm 95:1 కూడా అదే చెప్తాడు క్లియర్గా. ఇంకొంచెం బిగ్గరగా
మరి ఆరాధన చేయాలి అని చూస్తాము. ఎట్లా అంటే మనం సామ్ 95:1లో చూస్తే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము. ఓ కమ్ లెట్ us సింగ్ unto the Lord, let us make a joyful noise to the rock of our salvation. Let us make joyful noise టు ద రాక్ ఆఫ్ సాల్వేషన్. మరి ఆరాధన చేయాలని చూస్తాము. రక్షణ బట్టి, మరి రక్షణకర్తను బట్టి, రక్షణ దుర్గమును బట్టి మనం ఆరాధించవలసిన వారంగా ఉంటా ఉన్నాము. రెండవదిగా చూసుకున్నట్లయితే మరి 2వ వచనం చూద్దాం. సామ్ 9 సెకండ్ వర్స్ చూసినట్లయితే, మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. ఐ విల్ బి గ్లాడ్ అండ్ రిజాయిస్ ఇన్ ది. ఇంకొకటి మరి ఫస్ట్ మనం వీ హ్యావ్ టు బి రిజాయిస్ ఇన్ ది సాల్వేషన్, రైట్? ఎప్పుడైతే మనం ఆ రిజాయిస్ ఉందో, మనలో హర్షిస్తున్నామో, ఆనందిస్తున్నామో, పూర్ణ హృదయంతో మనం దేవుని ఆరాధించగలము. రెండవదిగా మరి దావీదు గారు చెప్తా ఉన్నారు ఏంటంటే, ఐ విల్ రిజాయిస్ ఇన్ ది. మరి దేవుని యందు ఆనందించే వారముగా ఉండాలి. అది ఐ విల్ సింగ్ ప్రైజ్ టు దై నేమ్ ఓ దౌ మోస్ట్ హై. మరి ఇలా మరి దేవుణ్ణి నామమును లేదా దేవుణ్ణి గురించి ఆనందించేవాడిగా, ఆ విధంగా పూర్ణ హృదయంతో మరి ఆరాధించేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సామ్ని మెడిటేట్ చేసినట్లయితే మనకు క్లియర్గా మనకు ఏం అర్థమవుతుందంటే, సామ్ 9లో వర్స్ 3 అండ్ వర్స్ 7లో చూసినప్పుడు మనం ఆయన్ని న్యాయం తీర్చి దేవుడిగా చూస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా వర్స్ 3లో చూస్తే న్యాయం తీర్చి దేవుడిగా ఉంటా ఉన్నాడు, గాడ్ ఈజ్ జస్ట్. మరి అదేవిధంగా వర్స్ 9 and 10లో చూసినప్పుడు కూడా 8లో చూస్తే, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. మరి ఈ దేవుడు న్యాయం తీర్చే దేవుడిగా ఉన్నాడు. గాడ్ ఈజ్ జస్ట్ అండ్ ద లార్డ్ అవర్ రైచియస్. మరి జెహోవా సిడ్కెన్, యెహోవా సిద్కేను. మరి ఇర్మియా 23:5-6లో మరి ఇర్మియా ప్రవక్త ప్రవచించినట్లు, యెహోవా మన నీతి, యెహోవా సిద్కేను. మరి సరి అయినది చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. దావీదు ఎన్నో కష్టముల గుండా, నష్టముల గుండా వెళ్తూ మరి ఆ విధంగా ఉంటా ఉన్నప్పుడు న్యాయమును తీర్చినట్టు దేవుడిగా ఉంటా ఉన్నాడు. యెహోవా సిద్కేను, ఆయన నామమును కీర్తిస్తా అన్నాడు. ఆయన నామము జెహోవా సిడ్కేన్, యెహోవా సిద్కేను. మరి ఆ నామమును బట్టి దేవుడిని పూర్ణ హృదయంతో, నాకు న్యాయం తీర్చినటువంటి దేవా, నేను మరి న్యాయం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు న్యాయం తీర్చినటువంటి దేవా, నేను అన్యాయస్తుడిగా ఉన్నప్పుడు న్యాయవంతుడిగా ఉన్నటువంటి దేవా, యెహోవా సిద్కేను, జెహోవా సిడ్కేన్ అని దేవుని పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నట్లు, స్తుతిస్తున్నట్లు మనం చూడవచ్చు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే మరి వర్స్ 4 నుండి 6 వరకు చూస్తే, అక్కడ శత్రువుల వెనుకకు మళ్ళుదురు. ఏంటంటే ఇక్కడ ఎనిమీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎనిమీస్ నుండి మరి దేవుడు విడిపించేవాడుగా కనపడతా ఉన్నాడు. మనం 4th వర్స్లో నా శత్రువులను వెనుకకు మళ్ళుదురు. అదేవిధంగా 4 to 6 వర్సెస్ చూసినప్పుడు కూడా శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. ఇక్కడ మనం చూసుకుంటే దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు. యుద్ధాలు చేసినప్పుడు మరి ఎంతోమంది శత్రువులని ఆ యొక్క యుద్ధంలో ఎదిరించిన వాడుగా, మరి జయించిన వాడుగా ఉంటా ఉన్నాడు. ఆ జయాన్ని ఇచ్చిన దేవుణ్ణి మరి వర్స్ 9 and 10లో కూడా చూసుకున్నప్పుడు కూడా, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. అదేవిధంగా నలిగిన వారికి తాను మహాదుర్గము, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. అండ్ 9th వర్స్ చదువుకుందాం. 9th సామ్ 9 9th వర్స్. సామ్ 9 9th వర్స్లో చూస్తే, ద లార్డ్ ఆల్సో విల్ బీ ఏ రెఫ్యూజ్ ఫర్ అప్రెస్డ్, ఏ రెఫ్యూజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. మరి ఆ యొక్క ఆశ్రయ దుర్గముగా, మహాదుర్గముగా ఉంటా ఉన్నాడు. ఆయన్ను మరి ఆశ్రయించే వారిని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడిగా లేడు అని మనం చూస్తూ ఉన్నాము. మరి దావీదు గారు కూడా ఎన్నో విధాలుగా ఎంతో మరి శ్రమల గుండా వెళ్తూ, మరి పారిపోవాల్సిన పరిస్థితిలో ఉంటూ, అరణ్యంలో ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఆశ్రయదుర్గంగా ఉంటా ఉన్నాడు. హీ ఈజ్ మై రెఫ్యూజ్ అంటూ మరి దావీదు గారు ఆ యొక్క రిమెంబర్ చేసుకుంటా ఉన్నాడు. ఈ కీర్తన రాసేటప్పుడు ఒకటి రక్షణ దుర్గంగా చూస్తూ ఉన్నాడు దేవుడిని. మరి తను మరి
మరణ ద్వారము గుండా ప్రవేశించవలసిన వాడిని దేవుడు విడిపించాడని మొదటగా దేవుడిని పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నాడు. రెండవదిగా చూసుకున్నట్లయితే ఆ దేవునిలోనే ఆనందిస్తున్నాడు. దేవుడే అవర్ గాడ్ ఈజ్ జస్ట్ అని, మరి అదేవిధంగా జెహోవా సిడ్కెన్ అని దేవుడు గుర్తు చేసుకుంటా ఉన్నాడు. గుర్తు చేసుకొని ఎప్పుడైతే మనం గుర్తు చేసుకుంటామో దేవుడు చేసినటువంటి మార్వెలస్ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్స్, we will always worship with wholeheartedly. మరి హృదయపూర్వకంగా ఆరాధించే వారముగా మనము ఉంటాము. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే శత్రువులను విడిపించే దేవుడు గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్, రైట్? సో ఇక్కడ అదే సేమ్ ఎక్సోడస్ 17లో మరి ఇశ్రాయేలీలు అమాలేకీయుల్ని మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళ శత్రువుల మీద విజయాన్ని దయచేస్తాడు. అప్పుడు మోషే గారు ఎక్సోడస్ 17:15లో అంటారు జెహోవా నిస్సీ. మరి జెహోవా నిస్సీ అనగా ఏంటండి? ద లార్డ్ ఆఫ్ బ్యానర్. సో ఇశ్రాయేలీలు మరి వాళ్ళు శూరులు కాదు. దే ఆర్ నాట్ మైటీ వారియర్స్. జస్ట్ వాళ్ళు ఈజిప్ట్ నుండి బయటకు వచ్చారు. వారికి యుద్ధం చేయడం తెలియదు. వారి పిల్లలను పట్టుకొని మరి ఆ యొక్క పశువులను పట్టుకొని వాళ్ళు బయటకు వచ్చారు. దేవుడు అమాలేకీయుల మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఆ యుద్ధం చేయాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోయినా కానీ దేవుడు మైటీ వారియర్గా వాళ్ళ తోడుగా ఉండి వాళ్ళకి విక్టరీని దయచేశాడు. అప్పుడు మోషే గారు చెప్తా ఉన్నారు జెహోవా నిస్సీ అని బలిపీఠం కట్టి మరి పేరు పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మన జీవితంలో కూడా మరి ఎన్నో అపజయాలు, శత్రువులు మనం చూస్తూ ఉన్నాం కదా బైబిల్ స్టడీలో కూడా. మరి ఎనిమి సో స్ట్రాంగ్ అని చూస్తూ వస్తున్నాము. అలాంటి ఎనిమిని మనము పోరాడాలని అంటే దేవుడు మనకి సర్వాంగ కవచాన్ని ఇస్తూ మనల్ని నడిపిస్తూ చాలిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. మరి మన హెల్పర్గా ఉంటూ, మన రెఫ్యూజ్గా ఉంటూ మరి దేవుడు ఉంటా ఉన్నాడు. దేవుడిని మరి ఆ విధంగా మనం కూడా గుర్తు చేసుకోవాలి. దావీదు గారు గుర్తు చేసుకుంటున్నారు కదా, జెహోవా సిడ్కేన్ అని గుర్తు చేసుకుంటున్నాడు. దేవుడు మన నీతి అని, మరి అదేవిధంగా జెహోవా నిస్సీ అని గుర్తు చేసుకుంటా ఉంటున్నాడు. మరి దేవుడు మరి బ్యానర్ ఆఫ్ విక్టరీ అని, మరి మైటీ వారియర్ అని, హెల్పర్ అని, రెఫ్యూజ్ అని ఇవన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఆ విధంగా గుర్తు చేసుకుంటే ఏమంటున్నాడండి? మొదటి వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాము. ఐ విల్ ప్రైజ్ ది ఓ లార్డ్ విత్ మై whole heart I will show forth all thy marvelous works. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను అని మరి దావీదు గారు గుర్తు చేసుకుంటూ దేవుని ఆశ్చర్య కార్యములు పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తున్నట్లు మనం చూడవచ్చు. ఇదే విధంగా ఇంకొక మరి భక్తుని చూసినట్లయితే హబకుక్ గారిని చూసినట్లయితే 3వ అధ్యాయము, ఇది అందరికీ మనకు తెలిసిన పోర్షనే కానీ ఒకసారి చూద్దాము. హబకుక్ 3వ అధ్యాయము 17 to 18 వర్సెస్. ఎవరిని తీసుంటే ముందుగా చదివి సహాయపడగలరు. సో దావీదు గారు అంటా ఉన్నారు మరి దేవుని యొక్క మార్వెలస్ వర్క్స్ని గుర్తు చేసుకుంటూ ఏమంటున్నారంటే నువ్వు నా రక్షణ దుర్గము అని చెప్తా ఉన్నారు. మరి నేను నీలో ఆనందించదు, నీ నామమును బట్టి ఆనందిస్తాను, కీర్తిస్తాను అని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ హబకుక్ గారిని కూడా చూసినప్పుడు నాకు అంజూరపు చెట్లు పూయకుండానూ పర్వాలేదు, ద్రాక్ష చెట్లు పల్లెపోయినా పర్వాలేదు, ఒలివ చెట్లు కాపు కాయకుండినను ఏం ప్రాబ్లం లేదు, చేలిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. సేమ్ 2 దావీదు గారు ఏవైతే చెప్తున్నారో ఈయన కూడా వాటిలోనే ఆనందిస్తున్నా అంటున్నాడు. మొదటిగా చూసుకుంటే సెకండ్ పార్ట్లో ఉంటుంది, ఐ విల్ జాయ్ ఇన్ ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్, రిజాయిస్ ఇన్ దై సాల్వేషన్ అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా రెండవదిగా ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్, దేవుని యందు యెహోవా యందు ఆనందించెదను అని మరి ఈ యొక్క హబకుక్ గారు కూడా చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం.
దావీదు గారిని చూసాము, హోల్ హార్టెడ్గా మరి ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుని చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి మొదటిగా రక్షణను గురించి మనం కూడా ఆరాధించవలసిన వారంగా ఉంటా ఉన్నాము. రెండవదిగా దేవుడు ఏమై ఉన్నాడో, ఐయామ్ దట్ ఐయామ్ అన్నటువంటి దేవుడు, మరి అన్ని నామముల కంటే పై నామమైనటువంటి దేవుడు, ఆ దేవుడిని మరి యెహోవా నిస్సీ గాను, యెహోవా సెద్కేను గాను, మరి రైచియస్ గాడ్గా ఉంటూ ద లార్డ్ ఆఫ్ అవర్ రైచియస్ గాను, గాడ్ ఈజ్ జస్ట్ అండ్ గాడ్ ఈజ్ రెఫ్యూజీ, మరి ఇవన్నిటిని ఆధారం చేసుకొని ఈ యొక్క హబకుక్ గారు కూడా అంటూ ఉన్నారు, ఏ జరిగినా కానీ నాకు దేవుడు రక్షణ ఇచ్చాడు, దేవుని యందు నేను ఆనందిస్తాను అని చెప్పి మరి ఈ విధంగా వర్షిప్ చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. దేవుడు మనకు రక్షణ దయచేశాడు. మరి దేవుని యందు మనం ప్రతి అవసరాన్ని తీరుస్తూ చాలని దేవుడిగా ఉంటూ యెహోవా నిస్సీగా ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనము మరి దేవుని ఆరాధించవలసిన వారంగా ఉంటా ఉన్నాము.